పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల అధిక ఖర్చు తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఐపీఎస్ విశ్రాంతి ఉన్నతాధికారి ఏబి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏబి వెంకటేశ్వరరావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి పొందవచ్చని వెంకటేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వంలో నీటి ప్రాజెక్టులకు కాలువలకు ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో 80,000 కోట్లను వృధా చేస్తుందన్నారు ఆయన. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కొత్తగా ప్రతిపాదించినటువంటిది. ఇంతకుముందు ప్రతిపాదించినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనే ప్రాజెక్టు, ఈ రెండిటి వల్ల రాయలసీమకి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా అనే దానితో పాటు రాయలసీమలో ఈ రోజున నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల స్థితిగతులు ఏమిటి అనేది తెలుసుకోవడానికి మేము 3 రోజుల పర్యటన రాయలసీమ జిల్లాల్లో చేశాం. 3 రోజులలోనూ ప్రాజెక్టులన్నీ చూసి అక్కడ ఇంజనీర్లతోనూ, స్థానిక ప్రజా సంఘాలతోనూ, ప్రజలతోనూ, రైతులతోనూ దశాబ్దాలుగా రాయలసీమ నీళ్ల గురించి పోరాడుతున్నటువంటి సంస్థలతోనూ, స్థానికంగా ఉన్న మీడియాతోనూ మాట్లాడిన తర్వాత మేము వచ్చినటువంటి కంక్లూజన్స్ ఏమిటంటే, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల రాయలసీమకి 5 పైసలు కూడా లాభం ఉండదు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కూడా ఇంకొక దండగమారి ప్రాజెక్టు. దానిలో ఇప్పటికే 750 కోట్లు ఖర్చు పెట్టారు. దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది, పనులు ఆగిపోయినాయి. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇంకొక 3,000 కోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు. దానివల్ల కూడా ఏం ఉపయోగం లేదు, దాని అవసరం కూడా లేదు. ఇప్పటి వరకే దండగ చేసినటువంటి ఖర్చుని ఋషికొండ పద్దులో రాసేసుకోండి అని చెప్తున్నాం. ముఖ్యంగా మేము గమనించింది ఏమిటంటే, రాయలసీమకి ఈ రోజున నీటి కరువు లేదు, అంటే నీటి లభ్యత కరువు లేదు, నీటి పారుదల కరువు మాత్రం ఉంది.